ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఆమేన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈనాటి ధ్యానము నిమిత్తమై దేవుని వాక్యముల నుండి ప్రసంగి పుస్తకము 5వ అధ్యాయము 1 నుండి 7వ వచనము వరకు మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు విందాం. దేవుడి వాక్యం అంతటి ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. గమనించండి ప్రియులారా, చదువుకున్నటువంటి వచన భాగము మనందరికీ చాలా సుపరిచితమైన వాక్యం. ఈ వాక్యమందు ప్రియులారా, భక్తుడు రాజైనటువంటి సొలొమోను కొన్ని ప్రశస్తమైనటువంటి మాటలు పలుకుతున్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క మందిర విశేషతను గురించి, ఆ మందిరమునకు వెళ్ళుచున్నటువంటి వారి జీవితములో ఉండవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణములను గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనము చూడగలిగితే, నీవు దేవుని మందిరమునకు వెళ్ళునప్పుడు, ఇదిగో ప్రియులారా, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని. దేవుని మందిరమునకు పోయే నీ ప్రవర్తనలో, దేవుని మందిరమును గడిపెటువంటి నీ వ్యక్తిగత ప్రవర్తనలో ఉండవలసిన జాగ్రత్త, ఆ తదుపరి ప్రియులారా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ దైవ సంబంధమైన మందిరమును గురించి, దైవ సంబంధులుగా నడిపించబడుతున్న వారు ఏ స్థితిలో ఉండాలో నేర్పుతూ చెప్పుతున్నటువంటి
పాఠం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇదిగో ఇదే సొలొమోను మందిర విషయములో జరిగించిన కొన్ని కార్యాలు నేను చెప్పి త్వరగా నేను ముందుకు వెళతాను. దినవృత్తాంతముల 2వ పుస్తకంలోనికి వస్తే, 2వ దినవృత్తాంతముల పుస్తకము 6వ అధ్యాయం 7వ వచనము, 13వ వచనము, 22వ వచనము, 24, 28 వచనాల వరకు చదువుదాం. చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలెనని తన తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవానిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని నామ ఘనత కొరకు ఇదిగో ప్రియులారా, ఏమండి, దావీదు ఒక మందిరమును కట్టించాలని, ఇదిగో ప్రియులారా, కట్టాలని ఒక అభిలాష కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదా, నీవు ఆ మందిరమును కట్టుటకు పాత్రుడవు కావు. ఎందుకు? నీ ప్రవర్తన సరిలేదు, నీ కార్యక్రమాలు సరిలేవు, నీ నడిపింపులు సరి అయినటువంటివిగా లేవు. కాబట్టి ఆ మందిరమును కట్టుటకు వీలు పడదు అని చెప్పేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? ఏమిటి దావీదు ఏం చేశాడు అంటే, దావీదును దేవుడు అంటాడు, నీ చేతులు రక్తము వలన తడిచి ఉన్నవి గనుక నా మందిరమును కట్టుటకు నీ అర్హుడవు కాదు అన్న. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే మందిరాన్ని కట్టడానికే, ఏమండి, మందిరాన్ని కట్టడానికే సరి అయినటువంటి ప్రవర్తన అవసరం. సరి అయిన ప్రవర్తన లేనప్పుడు ఆ మందిరమునే కట్టొద్దు అని దావీదుకు దేవుడు చెప్పేసి. హల్లెలూయా. ఏమండి, ఎవరు బడితే వారు ఎలాగు బడితే అలాగున చేయుటకు వీలు పడదని దైవ మందిర విషయములో దేవుడు చెప్పకయే దావీదుకు చెప్తున్నాడు. ఈరోజు మన లోకంలో చూస్తే ప్రియులారు ఎలా ఉన్నా పర్వాలా. మీకు ఒక మాట చెప్పాలి, ఈ మధ్య కాలంలో ప్రపంచంలో మన రాష్ట్రములో భయంకరమైన ఆ అలజడులు కలుగుతున్న కార్యక్రమములో ఆ నేపథ్యములో ఒక వార్త బయటకు వచ్చింది. ఏమండి, త్రిపులారు గారని ఉండి నియోజకవర్గంలో ఉన్నాడు. ఆయన రామ మందిరం కట్టాలనుకున్నాడు. మంచిదే, ఏమండి, కట్టడం తప్పేం కాదు. కానీ ఇక్కడ అనేక మంది మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆ రామ మందిరం కట్టడానికి అర్హుడవు కాదు. ఎందుకంటే దరిదాపుగా 2100 కోట్లు, ఎట్లా 2100 కోట్లు, ఏమండి, ఎందుకు ఇంత కబ్జా చేసావు, ఇలా చేసావు, మందిరాన్ని కట్టడానికి అర్హుడవు కాదని చెప్తున్నాడు. అంటే అలాగే ఇప్పుడు దావీదుకు కూడా దేవుడు చెప్తున్న మాట, నీవు అర్హుడవు కాదు, నీ ప్రవర్తన సరి అయినది కాదు, నీ రక్తము, ఇదిగో నీ చేతులు, నీ వ్రేళ్ళు రక్తము చేత తడచబడినవి గనుక మందిర విషయములో నీ ఆలోచన మానుకోమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, అయితే ఇంకా చూడండి, అక్కడి నుంచి చదవండి 8వ వచనం. అయితే
ఏమనగా నా నామ ఘనత కొరకు మందిరమును ఉద్దేశము మంచిదే గాని నీకు పుట్టపోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటలను యెహోవా ఇప్పుడు నెరవేర్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఏమండి, ఇప్పుడు నువ్వు కట్టకూడదయ్యా, నీకొక కుమారుడు పుట్టతాడు. ఇదిగో ఆ కుమారుడే ఆ మందిరమును కడతాడు అని చెప్పేశాడు. తర్వాత ఇంకొక మాట 22వ వచనం కూడా 13వ వచనం కూడా చదవండి. 13వ వచనం. ముంగిట ఆభరణమునందుంచి దాని మీద నిలిచియుండి చదవండి. భూమి అందైనను లేడు. క్రిందంటాడు, నీ సేవకుడు దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుచున్నావు. ఎప్పుడు నెరవేరుస్తున్నాడు అంటే దావీదు యొక్క తదనంతరము దేవుడు తన ఆలోచనలన్నిటినీ నెరవేర్చుచున్నాడు. దావీదేం చేశాడంటే మందిరమును కట్టాలని ఆశతో ఆలోచన కలిగిన వాడై మందిరమునకు కావలసినటువంటి ప్రతి విధమైన సామాగ్రిని, వెండి బంగారములను, ప్రతి విధమైన ధనమును ప్రియులారా సమకూర్చాడు. కానీ దావీదుతో చెప్పేశాడు, అయ్యా నోరు మూసుకొని కూర్చో, నీకు మందిరమును కట్టటానికి ఏమండి ఆధిక్యత లేదు, అర్హత కూడా లేదు. సిద్ధపరిచావు కదా, అక్కడ పెట్టు, నీ కుమారుడు కడతాడు. నువ్వు సిద్ధపరిచిన ఏ పరికరమును కూడా, ఏ వస్తువును కూడా వ్యర్థంగా పోనీకుండా చక్కగా మందిరాన్ని కడతానన్నాడు. అలాగే ఇప్పుడు సొలొమోను అంటున్నాడు, నా తండ్రి అయిన దావీదు ఆలోచనను నీవు ఇప్పుడు నెరవేరుస్తున్నావు. అలాగే 22వ వచనం కూడా చదవండి. 22 తప్పు చేసినప్పుడు నీ బలిపీఠము ఎదుటకు వచ్చినప్పుడు ఇచ్చి చేయుము. చదువు. పాపము చేసిన వారై విడవలేక ఒప్పుకొని ఈ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఆకాశమందున్న నీవు విని నీ జనులైన ఇశ్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారికి వారి పితరులకు ఇచ్చిన దేశమును. దేవునికి స్తోత్రం. అలాగే 28వ వచనం కూడా చదవండి ఆఖరిగా.
తగిలినప్పుడైనను మిడతలు గాని చేడ పురుగులు గాని దండు దిగినప్పుడు వాని శత్రువులు వాని దేశపు పట్టణములో వారిని ముట్టడి వేసినప్పుడు ఆ ఆ ఆ ఆ నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములను నీవు ఆలకించదు. చాలమ్మా, వినండి. ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి మాటను మనము చూస్తే మందిర విషయములో, కట్టబడే ఆ మందిర విషయములో ఎలాంటి వారు కట్టాలో ముందుగా చెప్పాడు. ప్రవర్తన సరిలేని వారు కట్టకూడదు. తర్వాత ప్రియులారా, ఇదిగో తన తండ్రి అయిన దావీదు ఆశను నెరవేర్చితివి అన్నాడు. తర్వాత జరిగిన విషయాలు ఏంటంటే, మందిరము కట్టబడిన తర్వాత ఎవడైనా పాపము చేస్తే ఆ పాపము వలన మందిరములోనికి వచ్చి ఒట్టులు పెట్టుకుంటే, నేను చెయ్యలేదని ప్రమాణములు చేస్తే, ఒకవేళ అబద్ధమాడిన వానికి శిక్ష పడుతుంది. వాని మీదికి ఉరి వస్తుంది. వాని మీదికి దేవుని ఉగ్రత వస్తుంది అని చెప్తున్నాడు. ఇదిగో, ఈ మందిరం అనేటువంటిది సామాన్యమైనది కాదు. అలాటప్పాగా అనుకుండే వారు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మందిరమే కదా అంటే అక్కడ 22వ వచనము నుండి చెప్పాడు, మందిరమునకు వచ్చి ఒకవేళ పాపము చేసి పాపము చేసిన ఆ పాపి ఒప్పుకొనక, తప్పు ఒప్పుకొనక ఒట్టు పెట్టుకొని నేను చెయ్యలేదు అంటే దేవుడేం చేస్తాడంటే వాని మీదకి ఉగ్రత రప్పిస్తాడు, శిక్ష రప్పిస్తాడు. జాగ్రత్త అని చెప్తున్నాడు. మందిరములోనికి వచ్చే ఇశ్రాయేలీలారా, దేవుని ప్రజలారా, మందిరమునకు వచ్చి ఇష్టపూర్వకంగా, ఇష్టాలోచనతో, ఇష్టారకంగా మీరు ఉండొద్దు. కాబట్టి దేవుని మందిరములో నిజమును నిజాయితీగా ఒప్పుకో అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. తర్వాత ఇంకొక మాట ఏంటి, ఆ దేశమందు కరువు కనబడినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మిడతలు పంటను నాశనం చేస్తున్నప్పుడు, పురుగులు పంటను పాడు చేస్తున్నప్పుడు, ఇదిగో బాధే గాని, కష్టమే గాని, రోగమే గాని వచ్చినప్పుడు ఎవడైనను మందిరములోనికి వచ్చి నీ తట్టు చేతులెత్తితే వారికి కలిగిన ప్రతి విధమైన బాధలన్నీ తీర్చబడిపోతాయి. అదేం ఆశామాషికి ఇది కాదు అన్నట్టుగా చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరికి ఇంకొక మాట, 7 మొదటి వచనం కూడా చదవండి. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఈ మందిరమునకు వచ్చేటువంటి నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకొనమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, దేవుని తేజస్సు, దేవుని ప్రభావము, దేవుని మహిమ సంచరించేటువంటి స్థలం ఇది. ఈ స్థలమందు నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. అర్థం కాల? మనుష్యులైతే పై రూపాన్ని చూస్తారు. మనుష్యులైతే ఇదిగో ప్రియులారా, ఏమండి, ఇదిగో వారి యొక్క బంధురకమును, ప్రతి విధమైన పరిస్థితిని చూస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అంతరంగములను పరిశోధించేవాడు గనుక
పైన పటారం లోపల రోటారం అన్నట్టుగా ఏమండి పావురాలలోకి కాకి పెయింట్ వేసుకొని వెళ్ళినట్టుగా వెళ్ళొద్దనేది దేవుడు మనవి చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇదిగో ఆయన మందిరములో ఆయన తేజస్సు ఉంటుంది కనుక నీకు రోగాలు వచ్చిన, బాధలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన నువ్వు ప్రార్థన చేస్తే ఆయన తేజస్సుతో నిన్ను కప్పి నీకు కలిగిన ప్రతి విధమైన బలహీనత తీసేస్తాడు. లేకపోతే ఎవడైనా పాపం చేస్తే పాపమును నిర్ధారించు కొనకుండా ఇదిగో నీ ఒట్టులు పెడితే ఆ పాపం వల్ల నీకే శిక్ష పడుతుంది, జాగ్రత్తగా ఉండు అని ముందుగా ఇవన్నీ చెప్పుకొచ్చి ఇప్పుడు సొలొమోను చెప్తున్నాడు, ఏమండి నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఏమండి ఇప్పుడు గమనించండి ప్రియులారా, దేవుని మందిరమునకు వెళ్ళుచున్న నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ముందుగా చూశాం ఆయన సన్నిధిలో ఏమండి మందిరాన్ని కట్టాలంటేనే రక్తముతో తడిచిన చేతులు గలవాడని దావీదును కట్టొద్దన్నాడే. ఒకవేళ పాపం చేస్తే ఒప్పుకొనకుండా ప్రమాణాలు చేస్తే దాని వలన నీకు శిక్ష పడుతుందన్నాడే. ఒకవేళ నీ జీవితములో రోగములు, బాధలు, ఇరుకిబ్బందులు కలిగితే ప్రార్థన చేస్తే మందిరములోనికి వచ్చి ఆయన తట్టు చేతులు చాచి ప్రార్థన చేస్తే విడుదల కలిగిస్తానన్నాడే. ఏమండి ఆయన మందిరములో తేజస్సు, ప్రభావం నిలుస్తుంది అన్నాడు కదా. ఇటువంటి మందిరమునకు వచ్చే నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఈ చదువుకున్న మొదటి వచనము నుండి 7 వచనములలో 5 రకములైన మాటలు ఉన్నాయి. మొట్టమొదటి మాట, నీవు దేవుని మందిరమునకు వెళుతున్నప్పుడు నీ ప్రవర్తనంతటిని జాగ్రత్తగా చూసుకోవా. ప్రవర్తన అంటే ఏంటి? ఇదిగో ప్రియులారా, నీ చూపు, నీ మాట, నీ నడవడి, నీ క్రియలు ప్రతి విధమైనవి నీ ప్రవర్తన కిందకే వస్తాయి. నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? ప్రవర్తన ఎలా ఉండాలి? ఇప్పుడు నేను పాస్టర్ గారు ఎలా ఉండాలి? ఆయన ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? పాస్టర్మ్మ గారు నాకు భార్యనే కదా. ఏమండి నాకు కోపం ఉంది, నాకు కొన్ని బలహీనతలు ఉంటాయి కదా. కోపం అన్నట్టు చూశాను అనుకో, మన ప్రవర్తన ఏమైపోయింది? మీరు బయటికి వెళ్ళి ఎక్కడ అనకపోయినా ఏందమ్మా పాస్టర్ గారు అట్టా అంటారా లేదా? అంటే నా మీదగా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మందిరమునకు వచ్చిన నీ ప్రవర్తన, మందిరములో ఉన్నటువంటి నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి, ఇది దేవుని మందిరమని, దేవుని ప్రభావము నిలిచే స్థలమని. ఇదిగో ప్రియులారా, నీవెంతటి జాగ్రత్తగా ఉండాలి. మొన్న ఒక పాస్టర్ గారు తెనాలి వెళ్తే చెప్తున్నాడు. పాస్టర్ గారేనంట, దరిదాపుగా ఒక 33-34 సంవత్సరాలు ఉన్నాయి. ఏమండి అహోషో గారు, నేను పుష్పాలమ్మ గారు వెళ్తే నేను పక్కకి వెళ్ళి వేరే చోటకు పని ఉండి, ఆ పాస్టర్ గారి దగ్గరికి ఇంకో పాస్టర్ గారు వచ్చాడు. ఆ పాస్టర్ గారు స్టోరీ చెప్తున్నాడు. ఏమని? పాస్టర్ గారు స్టోరీ చెప్తున్నాడు ఏమిటంటే, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి. ఎవరిని చేసుకున్నా అంటే బ్రాహ్మల అమ్మాయిని అంట. ఎవరు అమ్మాయిని? బ్రాహ్మల అమ్మాయిని. ఆడికి ఆ సాక్ష్యం భలేగా ఉందనుకుంటా. దేవునికి స్తోత్రం. ఒరి బాబా, నువ్వు పాస్టర్ అని చెప్పుకోబాకరా అనుకున్నా నేను. ఎందుకో తెలుసా? ప్రేమించటం తప్పు కాదు. ఏమండి?
ప్రేమించటం తప్పు కాదు. ఈ మధ్య దరిద్రం ఏంటో తెలుసా? సంఘాలలోనే ప్రేమ, ఇదిగో ప్రేమ విస్తరిస్తుంది. దేవుని ప్రేమ కంటే కూడా చెప్పరే, దేవుని ప్రేమ కంటే మందిరానికి వచ్చే కొంతమంది మనకు లేదులే దరిద్రం, కానీ దేవునికి స్తోత్రం. కొంచెం పైకి వెళ్తే, కొంచెం సిటీ సర్కిల్కి వెళ్తే ఏమండి, చర్చికి వచ్చే యవనస్తులు ఎందుకు వస్తున్నారు అంటే చెప్పరే, చర్చికి వచ్చే యవనస్తులు ఎందుకు వస్తున్నారు? ప్రవర్తన, ఇదిగో ప్రియులారా, దేవుని మందిరములో ఉండవలసిన ప్రవర్తన సరి అయిన ప్రవర్తనగా లేదు. ఏమండి, అందుకని ఇక్కడ అంటాడు చూడండి, ఇర్మియా పుస్తకము 32వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఇర్మియా పుస్తకము 32:19. ఇర్మియాకు ప్రత్యక్షమైలాగు సెలవిచ్చెను. అమ్మా అదేనా 32:19 అని చెప్పే ఇర్మియా? ఆలోచన విషయములో క్రియలు శక్తి సంపన్నుడవు, వాని ప్రవర్తనను బట్టి వాని క్రియలు అందరికీ ప్రతిఫలమిచ్చుటకై దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమిటంట? దేవుడు ఎలాగూ ప్రతిఫలం ఇస్తాడంట చెప్పండి. ఎలా ప్రతిఫలం ఇస్తాడు? నీ ప్రవర్తన విషయమును బట్టి. నీ ప్రవర్తన ఎలా ఉంది అంటే ప్రియులారా, మంచిదిగా ఉందా చెడ్డదిగా ఉందా? చాలా మందికి మన ప్రవర్తన, నేను అనుకుంటాను నా ప్రవర్తన కంటే ఇంకొకళ్ళ ప్రవర్తన ఎక్కువేం కాదు అనుకుంటా. అర్థం కాల? స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా అనుకోకపోతే బతకలేం కదా, అంతేనా? నేను అనుకుంటాను. ఏమండి, చూడండి ప్రియులారా, ఏమండి, భార్యను కొట్టే భర్త మీద తిరగబడే భార్య కూడా ఎలా ఉంటుందంటే, నేను అన్నిటినీ ఏసు రక్తమే జయమనుకుంటుంది. వారి ప్రవర్తన, దేవుడు అందుకని అన్నాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ఎలా ప్రేమించమన్నాడు? ఎలా ప్రేమించమన్నాడు చెప్పండి. నీ సొంత శరీరము నువ్వు ఎలాగైతే ప్రేమిస్తావో, ఇప్పుడు నా సొంత శరీరానికి బాగా ఎవరన్నా వచ్చి ఇచ్చి నిలేశారు అనుకో శరీరాన్ని, అబ్బా అని అంటాం కదా, అంతేనా? చురుకు పడుతుంది. మొన్న ఎక్కడో ప్రియులారు వెనక్కి ఎవరో పిలుస్తుంటే వెనక్కి చూసుకుంటూ వెళ్తున్నా, అక్కడ ఒక తమ్మ ఉంది చూసుకోవాలని నేను. నిజంగా జరిగింది ఇది. వెళ్ళి పెట్టి పొడుచుకున్న అబ్బా అనుకున్న తర్వాత ఇటు చూసా. చూడండి, అలాగే భార్యలకు కూడా చెప్తున్నాడు, భార్యలారా మీ పురుషులను చెప్పండి, మీ పురుషులకు లోబడటం అంటే ఏంటో. ఇప్పుడు మన ప్రవర్తన, ఇదిగో ప్రియులారా, నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు మంచి ప్రవర్తనలో ఉంటే, మంచి కార్యాలు చేస్తూ ఉంటే, నీ ప్రవర్తనను బట్టే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలములను ఇస్తాడు. మంచి పనులు చేసావనుకో, మంచి ప్రవర్తనలో ఉన్నావనుకో, నీకు ప్రతిఫలమును కూడా మంచిగానే చెప్పండి, మంచిగానే ఇస్తాడు. అదే లేచిన కాడ నుంచి ఎప్పుడు దేవునికి స్తోత్రం. ఏమండి,
పొద్దున్నే లేచిన మొదలుకొని యేసు రక్తమే జయం. కొంతమంది ప్రవర్తన ఉంటుంది, వారి ప్రవర్తన చెప్పతరము కాని ప్రవర్తన. ఏమంటే ఇంకా అదే 4 ఇర్మియా గ్రంథంలోనే 4:18 కూడా చూడండి. ఇంక కొంచెం ముందుకు వెళ్దాం. మన ప్రవర్తన విషయంలో కొన్ని మాటలు మీకు 4:18 నీ ప్రవర్తనయు నీ క్రియలను దీనికి కారణమేమిటంటే నీ ప్రవర్తనే దీనంతటికి కారణం. ఏది? ఏ ప్రవర్తన? నీ చెడు ప్రవర్తన. నీవు చేస్తున్న చెడు ప్రవర్తనను బట్టి దేవుడు తన ఉగ్రతను, లేకపోతే ఇదిగో నీ జీవితములో బాధను అనుభవించటానికి కారణమంతా ఏమొచ్చిందంటే నీ ప్రవర్తన. అర్థం కావట్లే. నీ ప్రవర్తనే ఏమంటే మన ప్రవర్తనే మనకు చేటు చేస్తుంది. మనకు చేటు చేసేది ఏంది? ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా మనకి దారి తెలీదు అనుకో, దారి తెలియనప్పుడు దారిలో వెళ్ళేటువంటి వ్యక్తినయ్యా నేను ఫలానూరు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలో చెప్పయ్యా అని అన్నాం అనుకో, అది ఎట్లా ఉంది మాట? బాగుంది. అట్టాకి వెళ్ళేవాడు రే నేను ఫలానూరు వెళ్ళాలి, దారి చెప్పు అన్నావు అనుకో, ఎవడు నువ్వు అని ముఖం బగిలిందా లేదా, కమిలిందా కొడతాడు ముఖం. అర్థం కాల? గులాబీ పువ్వు ఎండకెండిపోయి ఏదో కలర్లోకి వచ్చిద్దే, ఎర్ర గులాబీ, ఆ రకం ముఖమంతా కమిలిపోయి. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? మాట తీరైనా ఏమండి, ఇప్పుడు చూపు ఎలా ఉండాలి? క్రూర మృగం వెళ్ళే కాదు ఉండేది. ఎట్లా? చూపు కూడా మన ప్రవర్తనను డిక్లేర్ చేస్తుంది. మన మాట మన ప్రవర్తనను డిక్లేర్ చేస్తుంది. మన నడవడి మన ప్రవర్తనను గుర్తు చేస్తుంది. మన చేతి పనులు మన ప్రవర్తనను గుర్తు చేస్తాయి. ఇదిగో ప్రియులారా, మనం చేసే ప్రతి విధమైన పని మన ప్రవర్తనను గుర్తు చేస్తుంది. అయితే లూకా సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు 19వ అధ్యాయంలో, పొట్టి జక్కయ్య. అతడు చేసే ప్రవర్తన ఏమిటో తెలుసా? ఎవడైనా అవసరమునకు వెళితే ఇల్లైనా, వాకిలైనా, పొలమైనా, బంగారమైన, వెండైనా తనకు కలిగిందంతా తీసుకొని డబ్బులు ఇస్తాడు. వడ్డీకి చక్ర వడ్డీలు వేసి దాన్నంతటిని అక్రమముగా లాక్కునేవాడు. ఒక్కని దృష్టిలో కూడా అతని ప్రవర్తనను గురించి ఒక్క మంచి మాట లేదు. తన చుట్టూ ఉన్న వారిలో ఒక్కని దృష్టిలో కూడా ఆ ఆపదలు ఆదుకున్నాళ్ళే నంటలా, వాడంత దుర్మార్గుడు లేడు, వాడు భయంకరుడు. ఇదిగో పేదలను అక్రమంగా దోచుకొని బాగుపడిన వ్యక్తి అని చెప్పి ఒక బిరుదు ఇచ్చేశారు. ఇప్పుడు ప్రభు వెళ్తే అంతటి దుర్మార్గుడే తన ప్రవర్తనలో మార్పు చేసిందండి. స్తోత్రం చెప్తారు గట్టిగా. తన ప్రవర్తనలో ఏం మార్పు వచ్చింది? ప్రవర్తనలో ఏం మార్పు వచ్చింది? ఏమండి, యేసుప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో బందిపోటు దొంగ అయిన బర్నబ ప్రభు దగ్గరికి వెళ్తాడు. ప్రభు దగ్గరికి వెళ్ళింది ఎందుకు? ఆయన బోధలు వినడానికి కాదు, ఆయన చెప్పే మాటలు వినడానికి కాదు. ఎందుకు వెళ్ళేవాడు అంటే
ఎప్పుడుకప్పుడు వెళ్ళినప్పుడల్లా నీవు నాతో చేతులు కలుపు. నువ్వు నాతో చేతులు కలిపితే ఈ ప్రాంతాన్ని అంతా గడగడలాడేద్దామంటాడు. ఏమండి, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అని ప్రభు అందుకనే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఇప్పుడు ఈ జక్కయ్య అంటాడు కదా, ప్రభా ఎంతకాలం నేను దుర్మార్గంగా ప్రవర్తించాను, కానీ ఆ దుర్మార్గ ప్రవర్తనను ఈ రోజు నుండి విడిచిపెడుతున్నానంట. అయితే ఇదిగో సామెతల్లో కూడా ఒక మాట ఉందో చూడండి. సామెతల పుస్తకములో కూడా 16:7 చూడండి. 16వ అమ్మా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడంట. హల్లెలూయా. నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే, నీ ప్రవర్తన సరి అయినదిగా ఉంటే ప్రియులారా, నీ శత్రువులను సైతము నీకేం చేస్తాడంట? మిత్రులుగా చేస్తాడు. మన ప్రవర్తన ఎలా ఉంటే, పొండు మీద కారం జల్లినట్టుగా ఉంటే కాదు, ఎట్లా ఉంటే అన్నాడంటే, నీ ప్రవర్తన సరి అయినదిగా దేవుని దృష్టికి కనబడితే. ఒకవేళ కనబడకపోతే కొంతమంది ఎక్కడికన్నా వెళ్ళండి, ఏదో ఒకటి పెట్టుకొని వస్తారు. తొందర, ఎక్కువ తొందర ప్రవర్తనలో మార్పు, సరి అయిన ప్రవర్తన లేనటువంటి స్థితిని బట్టి శత్రువులు మిత్రులుగా మారేది అలా ఉంచండి. ఇంకా కొంతమంది శత్రువులను సంపాదించుకుంటారు. అలాగే ఇంకొక మాటలో చూస్తే కొరింథీ పత్రికల అపోస్తలుడైన పౌలు అంటాడు 7:35, 1 కొరింథీ 7:35, 7:35, గురియొడ్డవలెనని కాదు గాని ఏ ప్రవర్తన అంట? యోగ్యమైన ప్రవర్తన గలవారై ఉండాలి మనం. ఒకటి, మన ప్రవర్తన దేవుని దృష్టికి మంచిదిగా ఉంటే మనకు శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. రెండవది, మన ప్రవర్తన ఎలా ఉండాలి? యోగ్యమైనదిగా. యోగ్యత అంటే ఏంటి? పర్లేదులే అనేటట్టుగా, అరే ఆ అమ్మ మాట్లాడింది సబాబుగానే ఉంది, లేకపోతే ఆయన ప్రవర్తన సరిగ్గానే ఉంది, ఆయన మాటలు సరిగ్గానే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. అందుకని దీనినే అన్నారు యోగ్యమైన ప్రవర్తన అన్నారు. ఇంకొక మాట అదే కొరింథీ పత్రికలు 15:34 అంటాడు సత్య ప్రవర్తన. చూడండి ఆ మాట కూడా అదే 1 కొరింథీ 15. ఏ ప్రవర్తన అంట? నీతి ప్రవర్తన. యోగ్య ప్రవర్తన, దేవునికి మొదటిగా నచ్చే ప్రవర్తన, రెండవదిగా యోగ్యమైన ప్రవర్తన, మూడవదిగా నీతి ప్రవర్తన. నీతి ప్రవర్తన అంటే ఏంటి? ఏమండి? నీతి ప్రవర్తన. ఇంకా ప్రియులారా, 1 పేతురు 2:12 అక్కడ ఇంకొక మాట అన్నాడు చూడండి. 1 పేతురు 2:12.
ఏ ప్రవర్తన అంట? మంచి ప్రవర్తన. అంటే మంచి ప్రవర్తన ఉందంటే చెడ్డ ప్రవర్తన కూడా ఉంది. చెడ్డ ప్రవర్తన, మంచి ప్రవర్తన అంటాడు. వారి మధ్య మన ప్రవర్తన ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, మంచి ప్రవర్తనగా ఉండాలి. ఇంకొక మాటలో నేను ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎక్కువ సమయం అవుతుంది కనుక 2 పేతురులో కూడా 3:12 ఒక మాట చూడండి. 3:12 అదేనా? ఆగండి. 1 పేతురు చూడండి 3:12. అయ్యా ఆగండి. చదవండి, అదే చదవండి. అమ్మా 3:12 2 పేతురు పత్రికలోనే చూడండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఇదిగో ఇక్కడ ఏమంటాడు? 5వదిగా అంటే పరిశుద్ధమైన ప్రవర్తన. పరిశుద్ధమైన ప్రవర్తన అంటే కళంకము లేని ప్రవర్తన. ఏమండి? వాళ్ళు వీళ్ళని లేక, ఏమండి, మాది మీదని అనుకోకుండా ప్రతిదీ అంతా మనదేనన్నట్టుగా ఇదిగో పరిశుద్ధమైన ప్రవర్తన. ఇది ఎవరిది చెప్పండి? ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఈ మందిరం ఎవరిది చెప్పండి? మందిరం ఎవరిది? యేసు ప్రభువుది. కట్టిన వాళ్ళు సరే పక్కన పెట్టండి. కొంతమంది అంటారు నా మందిరం. మన మందిరం అనేదానికి నా మందిరం అనేదానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఒక ఇంట్లో భర్త, భార్య, పిల్లలు ఉన్నారు. మా కుటుంబం అనాలా, నా కుటుంబం అనాలా? చెప్పండి అమ్మా. మా ఫ్యామిలీ అంటారా, నా ఫ్యామిలీ అంటారా? నానే వాళ్ళు ఉన్నారు, లేరని నేను అంటున్నా, కొంత వేరియేషన్ చెప్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తన అంటే ప్రియులారా, అంతటిలో ఒక పరిపూర్ణమైన పరిశుద్ధమైన ఆలోచన కలిగి ప్రవర్తించడానినే పరిశుద్ధమైన ప్రవర్తన. 1 యోహానులో కూడా ఒక మాట ఉంది. 1 యోహాను 1:3లో, 3 యోహాను 1:3లో 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక నీ సత్య ప్రవర్తనను గూర్చి దేవునికి స్తోత్రం కలుగు. పరిశుద్ధమైన ప్రవర్తన, సత్యమైన ప్రవర్తన, నీతి ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన, దేవునికి నచ్చే ప్రవర్తన, మంచి ప్రవర్తన, ఇవన్నీ కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రవర్తన ఎట్టబడితే అట్ట. ఏమండి? కొంతమంది నవ్వకపోయినా పర్లేదు, మాట్లాడకపోయినా పర్లేదు, ముఖం మాత్రం బగ మండేటట్టుగా. ఇంకా 4 రోజులు పోతే వస్తుంది సూర్యుడు, ఇప్పటికే వచ్చేసింది. ఇంట్లో కూర్చొనివ్వటల్లా బగ మండుతుంది. అట్లా ఉంటుంది మొఖాలు కొంతమంది. అదే మన ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలంటే
చాలా తేజస్సుగా పీస్ఫుల్గా ఉంటే మనల్ని చూసిన వాళ్ళు పర్లేదులే, లేకపోతే మన మాటలు విన్నా సరే కొంతమంది అట్ల కాడ కాల్చి వాత పెట్టినట్టే మాట్లాడతారు. అంత మంచి ప్రవర్తనలు ఉంటాయి కదా. ఈ ప్రవర్తనలన్నీ మానుకొని మందిరమునకు వచ్చు నీవు ఎలా ఉండాలంటే దేవునికి నచ్చే ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన, నీతి ప్రవర్తన, మంచి ప్రవర్తన, సత్యమైన ప్రవర్తన. ఇదిగో ఇలాంటి విధములైన ప్రవర్తనలు కలిగిన వ్యక్తిగా నీవుంటే దేవుడు అంటాడు, నీ ప్రవర్తనను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తా. నువ్వు మంచిగా లేవనుకో ఎట్టా ఉంటుంది? ఆయన బహుమానం ఇవ్వడానికి వస్తున్నాడంట. బహుమానం అనగా ప్రతిఫలం. ఈ ప్రతిఫలం ఎవరెవరికి ఇస్తాడంటే ఇద్దరికి ఇస్తాడు. ఒకరెవరంటే దేవుని యందు భయభక్తులు కలిగన్ని విషయములో మంచిగా నడిచిన వానికి బహుమానం ఇస్తాడు. ఏమండి? దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళందరికీ కూడా ప్రతీకారము తీరుస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి? రెండవదిగా, మొట్టమొదటిది మన ప్రవర్తన సరిగా ఉండాలి. రెండవదిగా ఏమండి, మందిరానికి వచ్చేది ఎందుకు వస్తాం? మందిరానికి ఎందుకు వస్తాం చెప్పండి? మందిరానికి రావలసింది ఎందుకు రావాలి మనం? ఏమండి? అక్కడ అంటాడు, మందిరమునకు వచ్చిన నీవు ఆలకించాలి అంట. ఏం ఆలకించాలి? పక్కన వాళ్ళు చెప్పే మాటలండి. ఏం ఆలకించాలి అంటే అక్కడ ప్రసంగి భక్తుడు అంటాడు, ఏమండి ఆ మాట ఒకసారి మరలా చదువుదామా? సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఇప్పుడు మందిరానికి వచ్చావు, మందిరమునకు వచ్చిన నీవు ప్రవర్తన బాగుంది కానీ వచ్చిన నీవేం చేయాలి? నిద్రపోవాలి. ఏం చేయాలి? గురకా పెట్టి నిద్రపోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? అనాలోచనగా ఉండకూడదు. పక్కన వాళ్ళు ఇళ్ళల్లో ఏం జరిగినాయో చెబుతుంటే ఈ కాదు. ఎందుకు వచ్చా నువ్వు? వ్యవహారాలు చెప్పుకోవటానికా? ఎందుకు వచ్చా? మందిరానికి ఎందుకు వచ్చావు? నీ ప్రవర్తన బాగుంది. ఇళ్లలో ఆ మట్ట చేసింది, ఈయన ఇట్ట చేశాడు, వాళ్ళ కబురిది, వీళ్ళ మాటలివి అని చెప్పుకోవడానికి కాదు వచ్చింది. వీరి మాటలు ఆలకించడానికి కాదు వచ్చింది. ఎందుకు వచ్చావంటే సమీపించి, ఎవరిని అంటే దేవుని సన్నిధిని సమీపించి, దేవునికి సమీపముగా వచ్చి దేవుని మాటలను ఆలకించడానికి రావాలి మందిరానికి. హల్లెలూయా. ఎందుకు రావాలి చెప్పండి? వాళ్ళకేమో డబ్బులు ఇచ్చానమ్మా, మరి ఎప్పటికి ఇస్తారో తెలియదు. ఎవరికి? పక్కన ఆమెకు చెబుతుందేమో, వాళ్ళకేమో డబ్బులు ఇచ్చాను, మరి ఆ డబ్బులు ఎప్పటికి? అవునక్కయ్య, ఈ మాటలు చెప్పుకోవటానికి కాదు కదా మనం వచ్చేది మందిరానికి. ఎందుకు వస్తాం చెప్పండి? దేవునిని సమీపించడానికి. దేవునిని సమీపించిన నీకు దేవుడు నీతో ఏమి మాట్లాడుతున్నాడో వాటిని శ్రద్ధగా ఆలకించడానికి వచ్చేది. మరి ఆలకిస్తున్నావా? దేవుడే మాట్లాడుతున్నాడు. ఈరోజు నాతో ఏమి మాట్లాడుతున్నాడో, దేనిని గురించి మాట్లాడుతున్నాడో, ఏ విషయాల కొరకు మాట్లాడుతున్నాడో అని నీవు ఆలకిస్తున్నావా? కొంతమంది ఏమో ముసుకిదికి ఎక్కడ దాకా వేస్తారు, కళ్ళు కనపడం. నిద్రపోవటానికి దేవునికి స్తోత్రం.
ఆ? కొంతమంది ముందు కొంగి సొల్లు గారుతూ ఉంటారు, నిద్ర వస్తాను సొల్లు నాలుగైదు డ్రాపులు పడుతుంది. మన శ్యామల పెట్టిన సొల్లుకి దేవునికి స్తోత్రం. ఆ? మోతికి గుడ్డ కట్టుకొని పడుకోండి. హల్లెలూయా. ఏమండి, నిద్రపోవటానికో కబుర్లు చెప్పుకోవటానికో మన సొంత విషయాలు మాట్లాడుకోవడానికో దేవుని మందిరానికి రాల. నీవొచ్చిందెందుకు అంటే దేవుని సమీపించాలి. దేవుడు నాతో ఏది మాట్లాడతాలో వాటిని ఆలకించడానికే మనం వచ్చాం. మరి ఆలకిస్తున్నావంటే వింటున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత అమ్మా ఉండండి, గమనించండి. బయటికి వెళ్ళిన తర్వాత వాటిని మాత్రం ఆలకించి నువ్వేం చేయాలి? దేవుడు పశువులను గురించి మాట్లాడాడు. గొర్రెలు, మేకలు, గొడ్డు, ఎడ్డు ఇలాంటివి కొన్ని నెమరు వేసేటువంటి వాటిని మాట్లాడతాడు. ఏమని అంటాడంటే, అయ్యా అవి నెమరు వేస్తాయి కదా, గొట్టిచ్చీలు ఉన్నాయి కదా, వాటిని నువ్వు నిరభ్యంతంగా తిను అని చెప్పి మాట్లాడతాడు. ఎందుకు? తిన్నాది అవేం చేస్తాయంట? నెమరు వేస్తాయి. నెమరు ఎందుకు వేస్తాయి? ముందే తినటానికి గబా 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 ఆకు గడ్డి మొత్తం తినేచేస్తాయి. తిన్నాదాని ఏం చేస్తాయి అంటే చక్కగా పడుకుంటాయి, శాద తీరుతాయి, కమ్మగా. ఏమండి, లోపలున్న మేతనంతటా మల్లన్న తెచ్చుకొని శుభ్రంగా పళ్ళ కింద నవిలి ఏమండి మరలా లోపలికి పంపిస్తాయి. అంటే ఈరోజు ఆలకిస్తున్నారు కానీ దైవ ప్రజలు నెమరు వేయటల్లా. దేవుని మాటలను నెమరు వేసుకోగలిగిన పరిస్థితి లేదు. ఏమండి, అందుకనే సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 22వ వచనములో సమూయేలు అంటాడు సౌలుతో, ప్రియులారా చూడండి ఆ మాట, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు బలులను ఆయన సంతోషించునా? ఆలోచించు. పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట ఆలకించటం శ్రేష్టం కదా. నువ్వు 10 రూపాయి మాట వినకుండా లచ్చి దేవునికి స్తోత్రం. ఎవరికి ప్రయోజనం? చూడండి, ఏమండి, ఎవరికి ప్రయోజనం? ఇప్పుడు సమూయేలు రాజైనటువంటి సౌలుతో అంటున్నాడు, నువ్వు క్రొవ్వును దహన బలులను దేవునికి అర్పించేదానికంటే ఒకడు తన ఆజ్ఞను గైకొనుట శ్రేష్టం కదా. నువ్వు గైకొనకుండా ఎన్ని చేస్తాయా? మాట వినకుండా, దేవుని మాట ఆలకించకుండా, దేవుని ఆలోచన తెలుసుకొనకుండా ఎన్ని చేసిన ప్రయోజనం ఏముంది? అంతేనా కాదు? ఏమండి, ఎన్ని చేసినా ఇప్పుడు అదే మొదటగా మనం చెప్పుకున్నాం. దావీదు దేవుని ఆలోచన, దేవుని విధి విధానం ఎరగకుండా మందిరాన్ని కట్టాలని మొత్తం పోగేశాడు. కానీ దేవుడు ఒకటే మాట చెప్పాడు, నువ్వు ఆ మందిరాన్ని కట్టడానికి వీలు లేదన్నాడు. నోరు మూసుకొని ఆగేసి. ఇట్లాగే మనం ఎన్ని చేసినా ఆలకించకుండా, దేవుని మాటలు వినకుండా, ఇదిగో ప్రియులారా మందిరానికి వచ్చినా, ప్రార్థనలు చేసినా, వాక్యాలు చదివినా, కానుకలు ఇచ్చినా, ఎన్ని విధాలుగా మనం పరిచర్య చేసినా అదంతా ఏమవుతుందంటే వ్యర్థము.
హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, నిన్నొక చిన్న వీడియో చూశాను, చిన్న వీడియో, షార్ట్ వీడియో. ఒక తల్లి, ప్రియులారా, చిన్న బిడ్డ, ఆ బిడ్డ కూడా సరిగ్గా మాటలు రావట్లేదు. ఆ బిడ్డను బైబిల్లో ఉన్న చరిత్ర అంతా అడుగుతుంది. ఇశ్రాయేలులను నడిపించిన మొదటి నాయకుడు ఎవరు అంది. అంటే మోషే అంది. ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు నడిచారు అంది. అరణ్యంలో చెప్పండి, ఎన్ని సంవత్సరాలు నడిచారంటే ప్రతి మాటకు సమాధానం చెప్పాడు. చిన్న ప్రవక్త ఎవరంటే చెప్పాడు, చిన్న సేవకుడు ఎవరంటే చెప్పాడు. ఈరోజు మనం తలలు పండిపోయిన యేసు రక్తమే జయం. 20-25 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి పరిచర్యలో ఆ బాహాటముగా దేదీప్యమానంగా ఏమండి అఖండ జ్యోతి వెలిగినట్టుగా వెలుగుతున్నాం. కానీ బైబిల్ అక్షరం మొక్క ఎక్కడుందో ఏముందో తెలియదు మనకి కదా. అవునా కాదు? నేను అంటాను, ఆలకించనిది అనుభవాలు ఏం తెలుస్తాయి మనకి. అవునా కాదా? ఆలకించకుండా ఎంతకాలం అన్నారా? ఏమన్నా మా నాన్నగారు చెప్పేవాడు అన్నాను కదా, ఒక సామెత ఇచ్చేవాడు, ఎద్దుకు చెప్పు ఎన్నబోతుకు చెప్పు అంటది. నన్నే అనేవాడు, అది మిమ్మల్ని కాదు, నన్ను అనేవాడు. ఎద్దుకు చెప్పు అంటదంట, ఎన్నబోతుకు చెప్పు అంటదంట, ముప్పుకు చెప్పు 30 సంవత్సరాలు. ఏమండి, మట్టిగోళ్ళు అప్పుడు మా ఇల్లు, మట్టిగోళ్ళు. ముప్పుకు చెప్పంటే ముప్పు అంటే ఏంటి నాన్న అన్న. మళ్ళా మధ్యలో ఆయన వేసే సామెతకి ముప్పు అంటే ఏమిటి అంటే, ఒరే అదిగో మట్టి గోడరా, దానికి చెప్పినా వినదు, నేర్చుకోదు, ఆలకించదు. అట్లాగే మనం కూడా ఈరోజు ఎలా అయ్యామంటే, ఏమండి రాతి బండల్లాగా తయారైపోయి, ఏది మనకు అవసరం, దైవికమైన ఆలోచన అవసరం లేదు అన్నట్టుగా. అందుకనే చూడండి, 2 మాటలు ఇక్కడ మనం చూడగలిగితే, మీకా పుస్తకంలో, మీకా గ్రంథము 1-2 వచనాలు చదవండి. 1వ అధ్యాయం 2వ వచనం. మీకా పుస్తకం 1వ అధ్యాయం 2వ వచనం. సకల జనులారా ఆలకించండి, చెవియొగ్గి వినుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఆలకించండి. ఎవరిని అంటున్నాడు? సకల జనులారా ఆలకించండి. ఏం ఆలకించాలి? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచాను, గొప్పవానిగా చేశాను, అయితే వారు నా మాటే ఇంటల్లో ఆలకించటల్లా. కారణం ఏంటి? పెద్దోళ్ళం అయిపోయాం, గొప్పవారం అయిపోయాం. ఏమండి, ఈరోజు కొంతమంది తల్లిదండ్రుల పరిస్థితి కూడా అదే అయిపోయింది. ఏమండి, చంటి బిడ్డల కాడు నుంచి పాలిచ్చే పరిస్థితి నుండి, ఏమండి ఇదిగో వాడు రకరకములైన పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రి కష్టపడి బాధపడి నిద్రాగారాలు మాని బిడ్డలను పెంచి పెద్ద చేసి గొప్పవానికి చేస్తే ఈరోజు ముఖం పగల కొట్టే స్థితిలోకి వస్తున్నారు. అన్నీ వాళ్ళ ఇష్టమే. ఏమండి, ఎంత దారుణం అయిపోయింది. అట్లాగే దేవుడు కూడా అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలకి అన్నాను, పెంచాను, పెద్దవారిగా చేశాను, ఒక్క మాట కూడా నా మాట వింటలేదు. ఎందుకని? తిరుగుబాటు ఎక్కువైపోయింది. ఏమండి, దేవుని మీద ఆధిపత్యము చేయుటకు ఈరోజు మనుషులు ఆ రీతిగా తయారయ్యారు. కానీ దేవుని మాట ఒక్కడును కాక ఒక్కడును ఆలకించట్లేదు. మీకు ఒక మంచి మాట చెప్పాలి. ఈరోజు దేవుని మాటల్లో ఉన్న ప్రతి విధమైన వాక్యములో ఉన్న ప్రతి మాట ఏమండి ప్రపంచములో నెరవేర్పు అవుతా వస్తాం. ఇది ఎవడు గ్రహించటం ఇప్పటికి కూడా చాలా మంది. ఏమండి, ఎవరు? దేవుడు చెప్పే ప్రతి మాట నెరవేర్పులోనికి
వచ్చింది, జరుగుతుంది. జనుల మీదకి జనులు లేస్తారు, రాజ్యముల మీదకి రాజ్యములు లేస్తాయి, దేశములు వివాదములతో నిండిపోతాయి అని చెప్పి కరువు కాటకాలు, భూకంపనాలు, రకరకములైన పరిస్థితులు కలుగుతాయి అని చెప్పాడు. జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇంకా జరగబోయే కార్యాలు కూడా చెప్పాడు. ఆలకించేవాడు ఎవడు? ఆలకిస్తున్నావా? ఎప్పుడు జరగాలే, నేనుంటానంటలే. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యము చెప్తున్న మాట, ఆయన మాటను మనము ఆలకించాలి. ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు ఏం మాట్లాడాడు? ఈరోజు ఏమి విన్నావు? ఏం ఆలకించావు? ఒక ఆమె, పెద్ద ఆమె ప్రియులారా, అక్కడెక్కడో కల్వరి సతీష్ కుమార్ గారు మీటింగ్స్ పెట్టాడంట. సరే, ఏం కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సరే, వెళ్ళటం మంచి తప్పు కాదు. వెళ్ళింది, వచ్చింది కాముగా ఉండకుండా తెల్లారి పొద్దున్నే లేచి అబ్బబ్బబ్బబ్బా ఏం జరిగింది, అబ్బో మామూలు ప్రజలు కాదు, మామూలు జనాలు కాదు, మామూలు సభలు కాదు అని చెప్పి మాట్లాడుతా ఉంది. అంతలోకే ఒక వ్యక్తి వచ్చి ఏం వాక్యం చెప్పాడమ్మా అన్నాడు. ఒక వ్యక్తి వచ్చి ఏం వాక్యం చెప్పాడు అంటే, అబ్బా భలే చెప్పాడు. ఏం చెప్పాడు? అది కదా కావాల్సింది. నువ్వు వెళ్ళింది ఎందుకు? సతీష్ గారిని చూస్తానికా? అక్కడ సభలో వచ్చే వాళ్ళని చూస్తానికా? ఎందుకు వచ్చా? కొంతమంది ఇదే పని, పెద్ద సభలు జరుగుతున్నాయంటే ఎంత పెద్ద కార్లు వచ్చాయి, ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంది, అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఏమిస్తారు, ఇదే ఆలోచన తప్ప దేవుని మాటలు విని 4 మాటలు విని బాగుపడదామనే ఆలోచన. ఏమండి, అక్కడే ఇంకొక మాటలో కీర్తన 66:16 కూడా చూడండి. కీర్తన పుస్తకం 66:16. మీరందరూ వచ్చి ఏం చేయాలంట? ఆలకించండి. ఎవరు ఆలకిస్తారు నిజంగా? భయభక్తులు కలిగిన వారి దేవుని మాటను ఆలకిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయము భక్తిని జీవితంలో ఉంటే దేవుడు చెప్పే ప్రతి మాట నువ్వేం చేస్తావు? ఆలకిస్తావు. ఏమండి, ఆలకించకపోతే జరిగే పరిణామం ఏంటి? చాలా ఉంది. వినకపోతే జరిగే పరిణామం ఏంటి? చాలా ఉంది. అది ముందు మనకి తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి సమీపించి ఆలకించగలగాలి. మూడవదికి మాట చూడండి. మూడవదికి ఏం చేయాలంట? నోటిని కాచుకోవాలి. నోటిని కాచుకోవటం అంటే ఏంటి? నోటిని కాచుకోవటం అంటే ఏమండి, 5వ అధ్యాయంలో నా మాట ఉంది. ఏమండి, నోటిని కాచుకోవాలి మొట్టమొదటిగా. మూడవదిగా నోటిని కాచుకోవటం అంటే ఎట్ట? ఏమండి, బైబిల్ గ్రంథంలో యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు వ్రాస్తూ యాకోబు పత్రికలు అంటాడు, ఏమండి, పెద్ద పెద్ద ఓడలు సముద్రములో తిరుగుతాయి. ఆ ఓడలకు ఉండేటువంటిది ఏంటంటే చిన్న స్టీరింగ్ ఒకటి ఉంటుంది. ఎంత పెద్ద ఓడ. ఆ స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుందంటే చొక్కాని చేతిలో ఉంటుంది, నడిపేవాని చేతిలో. అది ఎటు తిప్పితే చెప్పండి, ఎటు తిప్పితే అటు తిరిగిద్ది, ఎటు నడిపితే అటు తిరిగిద్ది. ఏమండి, అలాగే మనుష్యులు ఏం చేస్తున్నారంటే నోటిని కాచుకొనకుండా, అక్కడే అంటాడు నాలుక అగ్నియే అంటాడు. మన నాలుక ఏంటంట? అగ్ని. ఎందుకని దేవుడు ఆ నాలుకను పెట్టిన ఆ ప్రాధాన్యత చూశారా? ప్రాధాన్యత ఎప్పుడు లాలాజలంతో చెప్పరే, నానతానే ఉండాలి. ఎందుకంటే అది చాలా ప్రమాదం అని చెప్పి దాని కొరకు ఒక ప్లేస్ అరేంజ్ చేశాడు.
దాంట్లో ఎప్పుడు నీళ్ల వంటి జలముతో చెప్పరే. అక్కడ యాకోబు పత్రికలు అంటాడు, ఒకటో అధ్యాయం 19:26 చదవమ్మ. మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలను. అలాగే 26 వచనం చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమందు మోసపరచుకొను భక్తి గలవాడనని అనుకుని ఎరరా తన భక్తి ఏమైపోతుందంట? వ్యర్థమే. నోటిని కాచుకోకపోతే నోటిని ఎలా కాచుకోవాలి? నోటిని ఎలా కాచుకోవాలి? ఎవరన్నా పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, తొందరపడి మాట్లాడారు. నువ్వన్నా నిదానించి మాట్లాడాలి కదా. నువ్వన్నా నిదానించాలి కదా. నోటిని కాచుకోమంటే వాడు మంచి మంచి భూత పదజాలముతో శుభ్రంగా మాట్లాడాడు. నేనేమన్నా తక్కువ ఏంటంటావు నువ్వు? అంతేనా? నేనేమైనా తక్కువ? బైబిల్లోనే అపోస్తుడైన పౌలు అంటాడు, నేను అన్నీ చేయగలిగినవే. కానీ అన్నిటి యందు ఆ మాట చూస్తారా? కొరింథీ పత్రికలో అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని, 10వ అధ్యాయం 10:23 మొదటి కొరింథీ, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. కలుగ చేయు చాలమ్మా. చూడండి, అన్ని చేయొచ్చు. దేవుడు ఏమంటున్నాడు? నీ నోటిని కాచుకో, నీ మాటలు త్వరపడకుండా. ఎవరైనా త్వరపడి మాట్లాడితే నువ్వేం చెయ్యాలా? యేసు రక్తమే జయమని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళి జుట్టేసుకోవాలా? ఏమండి, జుట్టు పట్టుకోవాలా? కాదే. కొంతమంది చేసే పని ఏమిటంటే గెలవలేని స్థితి అనుకొని కొంతమంది మాట్లాడితమ్మా, ఎలా తప్పు లేకపోయినా నాదేదన్నా తప్పు ఉంటే క్షమించమ్మని నోరు మూసుకొని కూర్చుంటారు, నోట్లో నీళ్లు పోసుకుని. కారణం ఏంటి అంటే గెలవలేక కాదు, ఎదురు తిరిగితే ఎవరికి వాళ్లే. కానీ మన భక్తి జీవితంలో మన నోటిని కాచుకోలేక పాడైపోతాం మనమే. కాబట్టి నీ నోటిని కాచుకోమంటాడు. సామెతలు 21:23 కూడా ఒక మాట చదవండి, త్వరగా ముగించేసుకుందాం. సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి ఏం చేసుకుంటాడంట? తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఎందుకని? ఒక మాట అంటే ఆ మాటతో బాదు. యేసు రక్తమే జయం. ఆ మాటకు 4 పుడతాయి, ఆ 4 మాటలకు ఇంకా 8 పుడతాయి, 8కి 16 పుడతాయి. ఎన్నొక్కసారి వచ్చి ఉపద్రవంలాగా నీ మీద పడితే ఉరేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, ఎండ్రం తాగాలో ఏది చేయాలో తెలియక యేసు రక్తమే జయం. ఎలక బోన్లో పడిన ఎలికి గాని తన్నుకులాడి నేలలో ముంచిన తర్వాత చచ్చినట్టుగా ఈ రీతి అవుతుంది పరిస్థితి. కాబట్టి మన నాలుకను, మన నోటిని భద్రం చేసుకోవాలి. రోమపత్రిక 3:14 కూడా చూడండి ఒక్క మాట. రోమ 3:14.
వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. కొంతమంది నోటి నిండా ఏమున్నదంట? శాపము, శపించడం, పగ. నోటిని కాచుకోలేక నీ జమ్మడిపోను, నీ బొందబడ, నీ అస్తులారిపోను, ఎట్లాంటివి మాట్లాడతారు? అన్ని శాపాలే. నొట్టు కొనుక్కుంటుంటారు చాలా మంది. వారి నోటి నుండి ఏముంటుందంట? శాపం. ఎప్పుడు శాపమే. మంచి మాట ఏది రాదు. పక్కనోడు బాగుంటే మంచిదేలు అనుకోడు. ఆడు బాగున్నాడు నొట్టు ప్రియులార దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు కొనుక్కోవటం. ఈడెప్పుడు చస్తాడు, ఈడెప్పుడు పాడైపోతాడు, ఈడెప్పుడు నాశనం అవుతాడు, ఈడెప్పుడు పతనం అయిపోతాడు అనుకోవటమే. ఏమంటే బంగారం లాగా మాట్లాడతారు అట్లా. అందుకనే మన నోటిని మనం కాచుకోవాలి. మూడవదిగా, నాలుగవదిగా మొక్కుబళ్ళు చెల్లించాలి. మొక్కుబళ్ళు ఎలా చెల్లించాలి? మొక్కు కొనటం కంటే మొక్కు కొనకుండటమే మేలు. ఏమండి? మొక్కుకొని చెల్లించకపోవడం. కొంతమంది అన్నారు, నాకు పెళ్ళి అవని, ఏమవని, పెళ్ళి అవని, ముఖం మందిరంలో పెడితే బయటికే రానివని అన్నాడు ఒకడు. మందిరంలో ముఖం పెడితే తీయను బయటికి, తలుపు మీరు బయట వేసి కావటమేనా అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అది స్వత్వం. దేవునికి స్తోత్రం. ఇదే వడంబడికి మొక్కుబళ్ళు ఎందుకు చేసుకోవాలా? చెయ్యలేనప్పుడు నోరు మూసుకొని చెప్పరే. కొంతమంది బాప్తీసాలు తీసుకునేటప్పుడు కూడా వ్యర్థమైన మొక్కుబళ్ళు ప్రమాణాలు చేస్తారు. ప్రార్థన కంటే నాకేది ఎక్కువ కాదు. పాస్టర్ గారు చెప్పాడు, నీకేం నోరేమైపోయింది, నీకు మాటలు వింటున్నావుగా, నేనయ్యా అట్టా చేయలేనని చెప్పొచ్చు కదా. చెప్పి కూడా కొంతమంది ఏం చేస్తారు? చేయలేరు. ఆ కాడకు బాప్తీసం తీసుకోవటం ఎందుకు? ఏమంటే బాప్తీసం నామకావాస్తికి కాదు, అది క్రమమును పాటించడానికి. మొక్కుబడి చేస్తే చచ్చినా చెప్పరే. మొక్కుబడి చెల్లించాలి. మొక్కుబడి చెల్లించలేనోడు ప్రమాణం చేయటం తప్పు. అంతేనా? ప్రమాణం చేయకూడదు. కీర్తనలు అంటాడు, ఏమండి 50:14 అంటాడు. ఒక్క మాట చదవండి అమ్మా. 50:14. నీ మొక్కుబడులను చెల్లించు, మహోన్నతునికి స్తుతియాగం చెల్లించు. ఆయన పట్ల చేసిన కార్యాలను బట్టి స్తుతియాగం చెల్లించి నీ మొక్కుబళ్ళు ఆయనకు చెల్లించు. మొక్కుబళ్ళు చెల్లించకలేకపోతే చెప్పరే. మాట ఇచ్చి తప్పని దేవుడు ఆయన. నువ్వు మాటలు మార్చినంత సులకసోత్తరంగా ఆయన తప్పడు. అర్థం కావట్లే. నాకు ఇల్లు కట్టుకుంటే ప్రార్థన కొత్త, రోగం తగ్గితే ప్రార్థన కొత్త. ఈ సోంబేరి ప్రమాణాలన్నీ చేస్తారు. అంతా ఇచ్చిన తర్వాత, అంతా బాగైన తర్వాత ఏమండి కొంతమంది చేసే పనులు ఇవే. మొక్కుబడి చేయటం కంటే చేయకపోవటమే మేలు. ఒకవేళ చేస్తే చచ్చిపోయినా సరే దాన్ని చెల్లించకుండా చచ్చిపోకూడదు. అది దేవునికి మహిమ కలుగును గాక. మొక్కుబళ్ళు చెల్లించాలి. ఐదవదిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. 7వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, భయభక్తులు కలిగి ఉండాలి. ఏమండి కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. మనమేం కలిగి ఉన్నాం? అయ్యా భయభక్తులు 2 నాకున్నాయి అయ్యా. ఏమున్నాయి? భయభక్తులు. దేవునికి భయపడే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు మనుషులకు, పరిస్థితులకు, ఎదుగు అవసరతలకు భయపడేవారు ఉన్నారు, కానీ దేవునికి భయపడే మనుషులు చాలా తక్కువ. మనలో ఎంతమందికి భయం ఉందో దేవుని భయం? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంత భయం ఉందమ్మా నీకు?
నేను అంటాను, దేవుని భయం అంటే నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ట్రైను ఉదయం 7 గంటలకు హైదరాబాదు 7 గంటలకు, 7 దాటితే దొరకత భయంతో పరిగెత్తుతాం మనం కదా, అవునా? నేను నిన్ను కొత్తగా అడగాలనుకున్నా, నేను పని నుండి నువ్వు రోజు లేటు కొడుతున్నా, ఎప్పుడు వచ్చా? ప్రతిరోజు. అందరూ అందరూ చక్కగా వస్తున్నారని అనుకోబాకండి. మీరు దేవుని భయం కలిగిన వారైతే నిజముగా నిశ్చయముగా క్రమాన్ని పాటిస్తారు. క్రమము లేనివాడు క్రైస్తవుడే కాదు. అర్థం కావట్లే ఏమండి? క్రమము ప్రతి ఒక్కరు కూడా క్రమాన్ని పాటించినప్పుడే భయము కలిగిన వ్యక్తులుగా ఉంటాం. ఏమండి? నినేవే పట్టణానికి వెళ్ళటానికి దేవుడు ఓడనెక్కమని ఎవరితో? యోనాతో చెప్తే దేవుని భయాన్ని ఎరగకుండా తార్షీషుకు వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? మధ్యలో గాని తుఫాను తీసుకొచ్చాడు. నీ తెక్క తిన్నంగా కుదిరెత్తానన్నాడు. ఎత్తి అందరు కలిపి ఏం చేశారు? చెప్పండి, అక్కడే వేశారు, సముద్రంలో వేశారు. చేప వచ్చి మింగింది, మళ్ళా తీసుకెళ్ళి అక్కడే గక్కింది. దేవుని భయం ఉంటే చెప్పినట్టే వెళ్ళాలిగా. నువ్వు దేవుని భయం లేకపోయినా దేవుడు ఎట్టా చేయాలట్టా చేసుకొస్తాడు. అది మాత్రం వాస్తవం. నేను అంటాను, భయభక్తులు కలిగి ఉండాలి. మందిరానికి వచ్చే నువ్వు మొట్టమొదటిగా నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. రెండవది నీ ప్రవర్తన సరిగా ఉండాలి. రెండవది ఏమంటే ఆలకించే వారిగా ఉండాలి. ఆలకించాలి. ఆలకించకుండా ఉంటే బాగుండదు. మూడవది నీ నోటిని కాచుకోవాలి. నాలుగవది మ్రొక్కుబళ్ళు చెల్లించాలి. ఐదవది భయభక్తులు కలిగి ఉండాలి. ఏమంటే అబ్రహామును అంటాడు, నీవు దేవునికి భయపడు మనుషుడు అని నేను ఎరుగుదును. లోకాసు వార్త, మత్తయి వార్తలు అంటాడు, ఇదిగో మనిషిని చంపి పాతిపెట్టువానికి మీరు భయపడొద్దు, కానీ చంపిన తర్వాత నీ ఆత్మను నరకములో పడద్రోయువానికే భయపడండి. ఎవరికి భయపడాలి ఇప్పుడు? నువ్వు దేవునికి భయపడాలి. మరి దేవునికి ఎప్పుడు భయపడతా? కొంతమంది చచ్చిపోయాడు, అయ్యో చచ్చిపోతానేమోనయ్యా, చచ్చిపోతానేమో, అప్పుడు వస్తుంది భయం. చచ్చిపోకముందు మాత్రం చెప్పరే, మన ఇష్టం. నిజమండి. పాస్టర్ గారు, మా నాన్నగారు కూడా ఏం చేయలేనేవాడు. మా నాన్న బాగా గ్రేట్లు అనుకున్నా నేను. ఆఖరికి గుండె జబ్బు వచ్చి, గుండెలో నొప్పి వచ్చి మంచం రే నానా 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 అంటున్నాడు. ఆ టెన్షన్తోనే చచ్చాడు. నేను చెప్తుంది అదే, భయము భక్తి మన జీవితాలలో ఉండడం ఎలాంటప్పుడు ఉండాలంటే అన్ని వేళలా దేవుని యందు భయభక్తి. ద్వితీయోపదేశకాండంలో అంటాడు ఒక చక్కని మాట. ఇవన్నీ చదివించే టైం లేదు కానీ ప్రియులారా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన, నీ విషయంలో దేవుని మందిరంలో ఉండవలసిన వారు ఎలా ఉండాలి అలాగూ ఉంటే అది ఆశీర్వాదకరం, దీవెనకరం అని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి కృపాధిక్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. అటు కృపలో ప్రభు మనల్ని నిలుపునుగాక.